యాజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ మాకు చాలా రోల్ ఉంటుంది. బికాజ్ మా హాస్పిటల్ నేను చెప్పినట్టు నేషనల్ హైవే 44 మీద ఉంది. అండ్ చాలా కంపెనీస్, ఇండస్ట్రీస్ నియర్ బై ఉన్నాయి. సో మాకేంటంటే చాలా ఇండస్ట్రియల్ హ్యాండ్, లెగ్, ఫేస్ ట్రామా వస్తాయి. చాలా యాక్సిడెంట్స్ కంపెనీలో, వర్క్ ప్లేస్లో జరుగుతున్న యాక్సిడెంట్స్ చాలా వస్తాయి. క్రష్డ్ హ్యాండ్స్ అని, లేకపోతే ఫుట్ క్రష్ అయిపోయినాయి, లెగ్ క్రష్ అయిపోయినాయి, లేకపోతే ఫేస్కి ఏదో ఐరన్ రాడ్ అది తగిలి కంపెనీ వర్క్ చేస్తున్నప్పుడు అలా చాలా డ్యామేజ్ అయ్యి వస్తాయి మా దగ్గరికి, ఎమర్జెన్సీలో వస్తాయి. ఆ టైంలో మేము ఈ యాక్సిడెంట్ కేసెస్ని, ఇండస్ట్రియల్ హ్యాండ్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, వాటిని మేము ఇనీషియల్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాటిని స్టెబిలైజ్ చేసి, అప్పుడు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. లైక్ ఆర్థోపెడిక్ సర్జన్స్, మేము ప్లాస్టిక్ సర్జన్స్, ఫేషియల్ మాక్సిలరీ సర్జన్స్, అలాగే క్రిటికల్ కేర్ టీమ్ ఉంటారు. వాళ్ళందరూ ఆ పేషెంట్ స్టెబిలైజ్ చేసుకుని వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి యాక్సిడెంట్స్ అని అనేది అవి ఎక్స్రేస్ అవి చూసి, స్పెషల్ టెస్ట్ చేసి, వాటిని ఇన్వెస్టిగేట్ చేసి, ఎవాల్యుయేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు రీకన్స్ట్రక్షన్ అంటే చాలామందికి వాళ్ళ మజిల్స్, సాఫ్ట్ టిష్యూ ఇవన్నీ పోయి ఉంటాయి, బోన్స్ అన్నీ పోయి ఉంటాయి. వాటికి రీకన్స్ట్రక్షన్ అవసరం పడుతుంది. ఈ రెస్టోరేటివ్ సర్జరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మా రోల్ చాలా ఉంటుంది యాజ్ ఏ ప్లాస్టిక్ సర్జన్. ఈ ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ మేము హర్ష హాస్పిటల్లో మా టీము ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మాకు ఇక్కడ చుట్టుపక్కల యాక్సిడెంట్సే కాకుండా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా చాలా మేజర్ ఫేషియల్ యాక్సిడెంట్స్ వస్తాయి. ఫేషియల్ ఇంజరీస్ అంటే జా బోన్స్ ఫ్రాక్చర్స్ అవటం, నోస్ ఫ్రాక్చర్ అయిపోవటం, హెడ్ ఇంజరీస్ కావటం ఇలాగ. సో మా క్రిటికల్ కేర్ టీమ్ వాళ్ళు, న్యూరో సర్జన్స్, ఎనస్థెటిస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, వీళ్ళని ఫస్ట్ స్టెబిలైజ్ చేసి, న్యూరో సర్జరీ రోల్ ఉంటే ఆ న్యూరో సర్జన్ తన ప్రొసీజర్ చేసి, తర్వాత ఫేషియల్ బోన్స్ ఫ్రాక్చర్స్ ఉంటే మేము ఆ బోన్స్ని ఫిక్స్ చేసి మళ్ళీ యథావిధిగా నార్మల్కి రెస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్సిడెంట్స్ ట్రామా మా దగ్గర సర్వీసెస్ అవుతాయి. బర్న్స్ గురించి చాలామంది ఏమనుకుంటారంటే ఎవరైనా ట్రీట్ చేసేయచ్చు, చిన్న బర్న్సే కదా అని అనుకుంటారు. బట్ ట్రీట్మెంట్ ఆఫ్ బర్న్స్ అనేది జస్ట్ సర్వైవల్ కాదు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు బర్న్స్ నుంచి రికవర్ అయిన తర్వాత స్కార్ లేకుండా, ఆర్ వీలైనంత తక్కువ స్కార్ తోటి, డిఫార్మిటీ తోటి బయటకి వచ్చేటట్టు ట్రీట్మెంట్ జరగాలి. అంటే వాళ్ళు సోషబుల్లీ యాక్సెప్టబుల్ లైఫ్ స్టైల్ అవ్వేటట్టు మనం ట్రీట్ చేయాలి. సో అది రైట్ ఫ్రమ్ డే 1 చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ డాక్టర్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే బర్న్స్ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అసెస్ చేసి ఆ పేషెంట్కి స్కార్ లేకుండా, డిఫార్మిటీ రాకుండా, వీలైనంత తక్కువ కాస్ట్లో అన్నీ అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. సో బర్న్స్ అనేది జస్ట్ ఇట్స్ నాట్ ఎ పర్సంటేజ్. మా దగ్గర ఇప్పుడు 75-80% బర్న్స్ వాళ్ళు కూడా వచ్చి లైఫ్ సేవ్ అయ్యి మంచిగా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి స్కిన్ గ్రాఫ్ట్ వేసి, స్కిన్ వేసి, ఎక్కడైతే సాఫ్ట్ టిష్యూస్ పోనీయో అక్కడ సాఫ్ట్ టిష్యూ రీకన్స్ట్రక్షన్స్ చేసి వాళ్ళని సర్వైవ్ చేసి రీజనబుల్గా తక్కువ డిఫార్మిటీ, తక్కువ స్కారింగ్ తోటి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ చిన్న బర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు 10% బర్న్స్ కదా ఎక్కడైనా బయట ట్రీట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ అవుట్కమ్ డిఫరెంట్ ఉంటుంది. ఫంక్షనల్ అవుట్కమ్, కాస్మెటిక్ అవుట్కమ్, ఎస్థెటిక్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తే, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగి అప్పుడు రీజనబుల్లీ మంచి రిజల్ట్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బర్న్స్లో. మా హాస్పిటల్లో వీ హ్యావ్ గాట్ 2 ప్లాస్టిక్ సర్జన్స్. నేను, మా కొలీగ్ ఇంకొకను, ఇద్దరం క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్. ఆల్మోస్ట్ నాకు 23 ఎక్స్పీరియన్స్ ఉంది, మా కొలీగ్ కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఫెసిలిటీస్ అట్ అవర్ హాస్పిటల్. ఇంకా మాకు తోడు వేరే టీం కూడా ఉన్నది, టీమ్ ఆఫ్ డాక్టర్స్, క్రిటికల్ కేర్ డాక్టర్స్, బర్న్స్ వార్డ్ క్వాలిఫైడ్ సిస్టర్స్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ టీమ్ మేజర్ బర్న్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మేము ట్యాకిల్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇది మా హాస్పిటల్లో జరిగే బర్న్స్ ట్రీట్మెంట్స్.